హలో లిజనర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్నోన్ నైటింగేల్. సో ఈ వ్లాగ్ లో నేనైతే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ తో వెళ్ళిన ట్రిప్ చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే అంబాజీపేటకు వెళ్ళాము. లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్లేస్ కే వెళ్ళాము. జస్ట్ డేట్స్ అనేవి డిఫరెంట్. అది ఆగస్ట్ 3, ఇది ఆగస్ట్ 1. సో అన్ని రీక్రియేట్ చేసుకుంటున్నాను నేనైతే మెమరీస్. సో ఇది కొంచెం స్పెషల్, ఎందుకంటే వీళ్ళు నా క్లాస్ స్టూడెంట్స్, నేనే క్లాస్ టీచర్ వీళ్ళకి. సో వీళ్ళతో వెళ్తున్న ఫస్ట్ ట్రిప్ కాబట్టి వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారు అండ్ నేను ఎగ్జైట్ అవుతున్నా. ఎర్లీ మార్నింగ్ 5 o'clock కాబట్టి పిల్లలు అప్పుడప్పుడే వస్తున్నారు. సో వాళ్ళ కోసం కొంచెం సేపు వెయిట్ చేశాము. లాస్ట్ టైం చేసిన వ్లాగ్ లో అయితే నేను చాలా వరకు రోస్ట్ చేశాను, కానీ ఈసారి రోస్టింగ్ ఏం లేకుండా జస్ట్ అలా వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేద్దామని చెప్పి అనుకున్నాను. సో ఎంట్రీలోనే ఒక పర్సన్ వచ్చారు కదా, రవి సార్ అనమాట ఆయన. సో రవి సార్ తోని ఇంకొక మేడం, లావణ్య మేడంతో వెళ్తున్నా నేనైతే ట్రిప్కి. తొందరగా వస్తాను అని మాట ఇచ్చి మాట తప్పిన పర్సన్ ఈయన. సో ఈయనని రోస్ట్ చేయాలి అని ఇప్పుడే ఫిక్స్ అయ్యాను నేను. మిగతా వాళ్ళని రోస్ట్ చేసినా చేయకపోయినా ఈయనని మాత్రం పక్కా రోస్ట్ చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం ఎండింగ్ వరకు ఎన్ని క్లిప్స్ దొరుకుతాయో ఈయనవి. సో ఈయన విషయం పక్కకు పెడితే ఇంకా నా స్టూడెంట్స్ అయితే సాంగ్స్ ఒకటి తర్వాత ఒకటి అలా పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళతో పాటు మీరు చూసేయండి. నేనేదో చిన్న వీడియో తీసుకుందామంటే ఈ పోజ్ చూడండి. ఇలాంటి పోజ్లు ఇస్తే నాకు అస్సలు వదలాలనిపించదు, అందుకే గుచ్చి గుచ్చి తీశాను. ఒక చిన్న అబద్ధం కూడా ఆడాను, ఇడ్లీ బాగుంటుంది అని చెప్పి. సో దెబ్బకి తీసుకున్నాడు. సో హిస్ ఫేస్ ఎక్స్ప్రెషన్ రివీల్స్ దట్ హౌస్ ద ఫుడ్. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్, నేను కామెంట్ చేయాలనుకోవట్లేదు. సో ఇక్కడ మెల్లగా ఒక్కొక్కరికి నచ్చిన ఫుడ్ అనేది తీసేసుకున్నాము. మాకు డైలీ స్టాఫ్ రూమ్ లో ఒక వింతైన గొంతుతో వినిపించే పాట ఇప్పుడు ఆ మనిషికి రిటర్న్ గా వినిపిద్దాం అనుకుంటున్నాం. మీరు వినండి. చూడ్డానికి తాడ్చెట్లా ఉన్నా ఇన్ని చూసిన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తే నాకు మా తమ్ముడే గుర్తొస్తాడు. అయినా ఒక మాట అనలేనప్పుడు, ఒక మాట పడలేనప్పుడు అదేం రిలేషన్షిప్ అండి. సో మేమైతే బాగానే ఉన్నాం. చూసిన మీరు కూడా లైట్ తీసుకోండి. ఇక్కడ నేను ఒక విషయం గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. సో మీకు ఇర్రిలవెంట్ అనిపించవచ్చు, కానీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ప్రతి మనిషికి దేవుడు 24 గంటలే ఇచ్చాడు. సో నాకు వచ్చిన నా 24 గంటల్లో నేను నా ప్రొఫెషన్కి కొంచెం టైం పెట్టుకుంటున్నాను, నా ఫ్యామిలీకి టైం పెట్టుకుంటున్నాను, అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ మోస్ట్లీ నేను పెట్టుకునేది నా యూట్యూబ్ ఛానల్కే. ఎందుకంటే ఇది నేను ఒక ప్యాషన్తో క్రియేట్ చేసుకున్నాను. నాకు డబ్బులు వస్తాయి ఇట్లా అన్న దాంతో కాదు. సో ఎవరైతే వెనక మాట్లాడుకుంటున్నారో ప్లీజ్ మీరు వెనకే ఉండండి. ఎందుకంటే మీరు ముందు నా లైఫ్లో ఉంటారు అని నేను అనుకోవట్లేదు. సో ఐ డోంట్ వాంట్ యూ టు బీ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఆర్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడైతే నేను కంప్లీట్గా నా ఎంజాయ్మెంట్ నా స్టూడెంట్స్తో చూపిస్తున్నా, అండ్ నేను ఎలా ఎంజాయ్ చేశాను, వాళ్ళు నాతో ఎలా ఎంజాయ్ చేశారు అని. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీ హ్యావ్ రీచ్డ్ అంబాజీపేట రీసెర్చ్ స్టేషన్, కోకోనట్ రీసెర్చ్ స్టేషన్ ఇది. సో ముందు ఒకసారి ఫీల్డ్ మొత్తం తిరగాలి. సో ఈ లోపే మనం కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది చేయాలి కదా. అంటే ప్రతి ట్రిప్కి కొత్త చీర కట్టుకునే అలవాటు నాకు. సో నాకైతే ఈ ప్లేస్లోకి వెళ్ళగానే ఎందుకో తెలీదు, ఇంతకుముందు వచ్చిన నా కొలీగ్స్ బాగా గుర్తొచ్చారు. ఐ రియల్లీ మిస్ దెమ్. మెయిన్గా తేజు మేడం ఎక్కువ మిస్ అయ్యాను నేను. మా డాడీ నా పేరు ఏం ఆలోచించి పెట్టారో తెలియదు, కానీ ఏ రీసెర్చ్ స్టేషన్కి వెళ్ళినా నా పేరు అనేది అక్కడ ఉంటుంది. సో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. నా పక్కన ఉన్న నా కొలీగ్స్, మెయిన్గా రవి సార్ లాంటి వాళ్ళు అయితే కామెంట్ వేస్తారు. సో ఆ తర్వాత ఇలా ఎంటమాలజీ
యూనిట్కి వెళ్ళాము. దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ వెల్. చాలా నచ్చింది నాకు ఫస్ట్ టైం ఎంటమాలజీ అంటే. ఆ తర్వాత లంచ్కి వెళ్ళాము. అక్కడ దగ్గరలో ఉంది గణేష్ ఫుడ్ పాయింట్ అంట, ఐ మీన్ రెస్టారెంట్. చాలా బాగుంది ఫుడ్. ఎవరికైనా వెళ్ళాలి అనుకుంటే యూ కెన్ ట్రై ఇట్. నేనైతే బీచ్ చూడడం 4th or 5th టైం, కానీ ఎన్నిసార్లు చూసినా నాకైతే కొత్తగానే అనిపిస్తుంది. సో ముందైతే ఈయన గెటప్ చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా కామెడీగా అనిపించింది. సో ఇంకా నా స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళి వాళ్ళ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనేది చేస్తున్నారు. చెప్పాలంటే చాలా జాగ్రత్తగా అల్లరి చేసుకుంటూ, అంటే అల్లరి ఎక్కువ అవ్వకుండా వాళ్ళైతే ఎంజాయ్ చేశారు. సో అది నాకు కొంచెం ఈజీ అయింది, నేను కొంచెం టైం పీస్ఫుల్గా స్పెండ్ చేయడానికి. నాకైతే కొన్నిసార్లు అనిపిస్తుంది మనం ఎదుగుతున్నాము అని అంటే ఐ డోంట్ నో వై టు కిల్ చైల్డ్ ఇన్ అస్. సో మనం ఎంత పెద్దవాళ్ళమైనా మనలో ఒక చైల్డ్ అనేది బతికే ఉంటారు ఎప్పుడు. సో దాన్ని అప్పుడప్పుడైనా బయటికి తీసుకురండి, ఎందుకంటే మనం రోబోట్స్ కాదు. సో ఖచ్చితంగా అప్పుడప్పుడైనా మనలో ఉన్న ఒక కిడ్డిష్ నేచర్ అనేది బయటకు వస్తూ ఉంటేనే మన టెన్షన్స్ అయి ఉండొచ్చు, బాధలు అయి ఉండొచ్చు, అన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయని నేను గట్టిగా నమ్ముతాను. అందుకే నేనైతే ఇలా నాకు దొరికిన చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసుకొని నా యూట్యూబ్ ఛానల్ని నేను ఒక లైబ్రరీ, నా హ్యాపీ మూమెంట్స్ లైబ్రరీ లాగా నేను పెట్టుకుంటున్నాను. సో నేను బాగుండాలి అని కోరుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టాను అని. సో అర్థం చేసుకొని వాళ్ళకి ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్. సో ఇంకా నెక్స్ట్ చూస్తూ ఉండండి. అలా కొంచెం ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళిపోయాం మేము. సో అసలు ప్లానింగే లేదు, ఏదో నార్మల్గా వచ్చాను. మాతో అబద్ధం ఆడారు సార్. ఆయనకి స్విమ్మింగ్ వచ్చంట, సపరేట్గా టీషర్ట్ కూడా తెచ్చుకొని ఆయన రెడీ అయిపోయాడు. సో మాకైతే తప్పదు కదా. సో మేమైతే మా శారీస్తోనే ఇబ్బంది పడుతున్నో ఏదోలాగా పిల్లలతో అయితే గెంతులేస్తున్నాము. వీళ్ళు నా స్టూడెంట్స్ కాబట్టి ఊరికే పిల్లలు పిల్లలు అని అంటూ ఉంటా, కానీ నాకైతే వీళ్ళందరినీ చూస్తూ ఉంటే జస్ట్ లైక్ మై సిస్టర్స్ అనిపిస్తుంది. ఎందుకంటే మా చెల్లి కన్నా చిన్నవాళ్ళు వీళ్ళు. సో అందుకే ఎంత కోపం తెప్పించినా మళ్ళీ కూల్ అయిపోతూ ఉంటా. వీళ్ళే కాదు, 22 బ్యాచ్, 23 బ్యాచ్, ఇప్పుడు వీళ్ళు 24 బ్యాచ్, వీళ్ళందరూ కూడా మా చెల్లి కంటే చిన్నవాళ్ళే. సో వీళ్ళకి నాకు ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండకపోవడం వల్ల అనుకుంటా ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటాం మేమందరం. అంటే నాకు లక్ ఏంటంటే మా హెచ్ఓడి సార్తో సహా అందరం కూడా స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ఉంటామేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అంటే మేము వాళ్ళని ఎప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అరే పాపం స్టూడెంట్ బాధపడకూడదు, స్టూడెంట్ ఇలా ఎంజాయ్ చేయాలి అని. సో మా సార్, హెచ్ఓడి సార్ దగ్గర నుంచి ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అయిన మేడం వాళ్ళ వరకు అందరూ అలాగే దొరికారు. సో నాకు దొరికిన నా ఎన్విరాన్మెంట్కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇలాంటి ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తున్నందుకు. సరే ఆయన్ని ఫిష్ అనుకున్నారు, ఫిష్ కాదు స్విమ్ చేద్దామని అనుకున్నాడు, కానీ ఫైనల్గా మాకు దొరకకూడదు అనుకున్నాడు కానీ దొరికాడు. సో కాసేపు మునిగి కొంచెం సేపు అయ్యాక గుర్తొచ్చింది ఏంటంటే అరే శ్రావణ మాసం సముద్రంలోకి వస్తే ఖచ్చితంగా తల తడుపుకోవాలి అని చెప్పి. సో అందుకని చెప్పి ఏదో ట్రయల్స్ చేశాను నేనైతే. లాస్ట్ టైం మేము వెళ్ళింది అయితే యానాం బీచ్, ఇదైతే ఓడల్ రేవు. సో కొంచెం మట్టి నీళ్ళు కొంచెం సముద్రం అట్లా కలిసినట్టుంది. సో హాఫ్ నా హైట్కి నేను హాఫ్ వరకు వెళ్ళినా కూడా ఏం మునగలేదు. సో అది నా స్టూడెంట్స్కి కొంచెం హెల్ప్ అయింది. నిలబడ్డారు, కూర్చున్నారు, చాలా వరకు ఎక్కువ ఆడుకున్నాం మేమైతే, 1 గంటన్నర వరకు. ఈవినింగ్ అవుతూ ఉంటే ఇంకా సముద్రం అనేది ఇంకా స్పీడ్గా ముందుకొచ్చేస్తుంది. సో అక్కడికి ఒక పోలీస్ అతను కూడా వచ్చారు. ఇంకా అందుకని వెళ్ళిపోమనడం కన్నా ముందు మనమే వెళ్ళిపోతే బెటర్ అని ఇలా అందరినీ బయటికి తీసుకొచ్చేసాను. బిఫోర్ ఆఫ్టర్ అనేది ఖచ్చితంగా క్యాప్చర్ చేసి ఉండాల్సిందేమో, నేను అది చేయలేకపోయాను. అదొక్కటి మిస్ అయింది అనిపించింది నాకైతే. చీర తడిస్తే ఇంత బరువుగా ఉంటుందా, ఇంత ఇబ్బందిగా ఉంటుందా అని నాకు అర్థమైన మూమెంట్.
బాగున్నా బాగాలేకపోయినా ఇట్స్ ఓకే, జస్ట్ మెమరీ అనుకుంటున్నాను నేనైతే. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో కళాఖండం. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నోన్ నైటింగేల్.